అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం కక్షంలోకి వచ్చినందుకు మనం ఈరోజు కంటిన్యూ చేస్తున్నాం చర్చ. నిన్న మనం మొదలుపెట్టాము 4వ స్కందము 1వ అధ్యాయము 11వ శ్లోకం వరకు చర్చించుకున్నాము. ఈరోజు మనము 12వ శ్లోకం నుంచి 33వ శ్లోకం వరకు చర్చించుకుంటాము. ఇందులో ముఖ్యంగా అత్రి అనసూయ తపస్సు ద్వారా దత్తాత్రేయ అవతారం తీసుకుంటారు భగవంతుడు. ఈ విషయము మనము చర్చించుకుందామంట. నిన్న మనము కర్దముని యొక్క మన స్వయంభూమని యొక్క మొదటి పుత్రి ఆకుతి ప్రసూతి దేవహూతిలో మనము ఒక పుత్రి ఆకుతి ఆమె ద్వారా రుచికి వివాహం చేయడం, తద్వారా వాళ్ళకి భగవంతుడు యజ్ఞ రూపంలో అవతారం తీసుకొని దక్షిణ రూపంలో లక్ష్మీదేవి యొక్క అంశం అవతారం తీసుకుంది. ఇవి చూసాము. ఇప్పుడు నెక్స్ట్ కర్దముని యొక్క నెక్స్ట్ దేవహూతి దేవహూతి యొక్క సంతానము. అందులో 9 మంది వాళ్ళకు కూతుర్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వివాహం జరుగుతుంది 9 మంది ఋషులతో. ఒక్కొక్కరి నుంచి ఎవరెవరు సంతానం ఉత్పన్నమయ్యారనే విషయం, వాళ్ళ వంశం గురించి చర్చించుకుందాము. అందులో మనము ఇప్పుడు మొదటి నుంచి స్టార్ట్ చేద్దామంట. 12వ శ్లోకం నుంచి మనము మొదలు పెడదాము. ఓకే, 1 సెకండ్. ఓకే, నేను మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేస్తాను. ఓం జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణరఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదా సహగణలలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్యానామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధు దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియ. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనము 12వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దామంట. జస్ట్ అనౌన్స్ చేస్తాను. ఓకే,
యః కర్దమస్సుతా ప్రోక్త నవబ్రహ్మర్షిపత్నయః తాసాం ప్రసూతి ప్రసవం ప్రోచ్యమానం నిబోధమే. సో ఇక్కడ విదురుడుకి మైత్రేయుడు ఏమని చెప్తున్నాడంటే, నేను నీకు ఆల్రెడీ ముందే చెప్పాను 9 మంది కూతుర్లు పుట్టారు కర్దముని దేవతికి. అందులో ఈ కర్దముని దేవతి వీళ్ళందరినీ 9 మంది ఋషులకు ఇచ్చి వివాహం చేశారు. సో వాళ్ళందరి నుంచి కూడా ఎవరెవరు సంతానం ఉత్పన్నమయ్యారు అనేది ఇప్పుడు నేను చెప్తాను, నా నుంచి నువ్వు విను అని చెప్తున్నారనమాట. సో వీళ్ళందరూ చాలా గొప్ప గొప్ప ఋషులు. మీరు కొంతమంది పేర్లు కూడా వినుంటారు, మరీచి, అత్రిముని, వశిష్ఠులు. సో ఇలా చాలా గొప్ప గొప్ప ఋషులు వీళ్ళందరికీ ఇచ్చి వివాహం చేశారనమాట కర్దముని దేవతి వాళ్ళ కూతుర్లని, 9 మంది కూతుర్లని. సో ఒక్కొక్కరి నుంచి లైన్గా చూసుకుంటూ వెళ్దాము. కానీ ఈరోజు అందరికీ కవర్ చేయలేము మనము. ఈరోజు రేపు 2 రోజులు కలిసి కవర్ చేస్తాము. సో ఈరోజు ఓన్లీ ఇద్దరిదే చూస్తాము, ఎందుకంటే అత్రి అనసూయ వాళ్ళ స్టోరీయే కొంచెం పెద్దగా నడుస్తుంది. పత్ని మారి చేస్తూ కళ సుషువే కర్దమాత్మజ కశ్యపం పూర్ణిమానం చ యయోర్ ఆపూరితాం జగత్. కర్దమమునికి పుత్రి కళ. సో ఆమెను ఎవరికిచ్చి వివాహం చేశారంటే మరీచికిచ్చి. సో మరీచికిచ్చి వివాహం చేశారు ఋషికి. సో వాళ్ళ ద్వారా 2 పిల్లలు పుట్టారు. వారి పేర్లు వచ్చేసి కశ్యప, ఇంకో పూర్ణిమ. చూసారా కశ్యప ముని ఎంత ఫేమసో. సో ఇంకా పూర్ణిమ కూడా, వీళ్ళ నుంచి కూడా ఇంకా ఎంతోమంది సంతానం వచ్చారు. ఈ కశ్యప ముని యొక్క సంతానం వీళ్ళిద్దరి నుంచి, ఇంకా వీళ్ళందరూ ప్రజాపతులే కనుక వీళ్ళందరి నుంచి వచ్చిన సంతానం అంతా విశ్వవ్యాప్తంగా నిండిపోయారనమాట. విశ్వం అంతా వీరి సంతానంతో నిండిపోయింది, ఎందుకంటే వీళ్ళందరూ ముందు స్టార్టింగ్ నుంచి ఉన్నారు. క్రియేషన్ స్టార్టింగ్, సృష్టి యొక్క మొదట్లో ఉన్నాం కాబట్టి. సో అదే ఇక్కడ చెప్తున్నారనమాట, యయోర్ ఆపూరితం జగతమంతా నిండిపోయింది అన్నమాట వీళ్ళ యొక్క సంతానంతో. సో పూర్ణిమ నుంచి వచ్చిన వాళ్ళని గురించి చూద్దామంట. పూర్ణిమా సూత విరజం విశ్వగం చ పరంతప దేవకుల్యాం హరే పాద శౌచాదియాభూత్ సరిద్దివ. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే విదురుడికి మైత్రేయుడు విదురుడికి చెప్తున్నాడు, వీళ్ళిద్దరూ కశ్యప పూర్ణిమ 2 పుత్రులు పుట్టారు వాళ్ళకి. సో కశ్యప ఇంకా పూర్ణిమ. సో పూర్ణిమ నుంచి 3 సంతానం ఉత్పన్నమయ్యారు. 3. ఒకరి పేరు వచ్చేసి విరజ, ఇంకొకరి పేరు వచ్చేసి విశ్వగ, ఇంకొకరి పేరు వచ్చేసి దేవకుల్య. ఈ 3లో దేవకుల్య వాజ్ ద వాటర్, నీరు, జలం. ఏ జలాలైతే భగవంతుడి పాద పద్మాల్ని అభిషేకం చేశాయో, దేవకుల్యాం హరే పాద శౌచాత్. సో పాదాలని కడిగాయి. సో ఆ జలాలే తర్వాత గంగా జలాలుగా మారిపోయాయి. సో దీన్నే తర్వాత గంగగా స్వర్గంలో ఇదే జలాలు గంగగా నిలిచిపోయాయి అనేసి ఇక్కడ చెప్తున్నారన్నమాట. సో ఇక్కడ పూర్ణిమ యొక్క సంతానం 3, వారి గురించి కొంచెం చెప్తున్నారు. ఇంకా వీరి గురించి కశ్యప, వీళ్ళు ఇంకా ఎవరెవరు సంతానము, కశ్యప నుంచి ఎంతోమంది వస్తారు. సో వీళ్ళందరి ద్వారా ఎలా విశ్వమంతా నిండిపోయింది అనేది 6వ స్కందంలో వివరంగా వర్ణించబడింది. అక్కడ వెళ్ళినప్పుడు చర్చించుకుందామంట. సో ఇప్పుడు గంగా నది యొక్క దేవత పేరు, సో ఎవరు అంటే గంగా నది యొక్క దేవత పేరు వచ్చేసి దేవకుల్య అని ఇక్కడ మనకు అర్థమవుతుందన్నమాట. సో ఇదే నది ఇప్పుడు పైన స్వర్గంలోంచి ఇదే గంగా, మందాకిని గంగ ఇక్కడికి భూమి మీదకి వస్తుంది తర్వాత భగీరథుడి ప్రయత్నం ద్వారా. సో ఇక్కడ మనం భగీరథి గంగా అంటాం. తర్వాత ఇక్కడ నుంచి పాతాళం కూడా వెళ్తుంది, అక్కడ భోగవతి అనే పేరుతో కూడా పిలువబడుతుంది. సో ఇవన్నీ ఇంకా మళ్ళీ మనము తర్వాత వీటి గురించి విస్తృతంగా వేరే స్కందాల్లో వేరే అధ్యాయాల్లో చూస్తాము. సో ఇప్పుడు ముందుకు వెళ్దామంట. అత్రే పత్న్యనసూయాత్రీన్ జగ్నే సుయశ సుతాన్
దత్తం దుర్వాససం సోమం ఆత్మేష బ్రహ్మ సంభవాన్. సో ఇక్కడ అత్రే పత్ని అనసూయత్రీం. సో అత్రి ఇంకా తన పత్ని అయిన అనసూయ, అంటే అనసూయకి అత్రికి ఇచ్చి వివాహం చేశారు కదా. సో అత్రి అనసూయ నుంచి వారు ముగ్గురిని జన్మించారంట. త్రీన్ అంటే ముగ్గురు. జగ్నే ఎవరెవరు అంటే వాళ్ళు చాలా ఫేమస్ మొత్తం 3 లోకాల్లో. సుయశస ఎంతో యశస్సు కలిగిన వాళ్ళు. సుతాన్ అటువంటి సుతులను కన్నారు వాళ్ళు, ముగ్గురు సుతులను. ఎవరెవరు అంటే దత్తం దుర్వాససాం సోమం అంటే దత్తాత్రేయ, దుర్వాసముని, ఇంకా సోమదేవుడు. సో వీళ్ళు ముగ్గురు అనమాట. సోమదేవుడు అంటే అదే చంద్రుడు పాలించే దేవత. సో ఈ ముగ్గురిని కన్నారు. సో వీళ్ళు ముగ్గురు కూడా ఎవరంటే ఆత్మేష బ్రహ్మ సంభవాన్. ఆత్మ, ఈశ, బ్రహ్మ నుంచి వాళ్ళు ఉత్పన్నమయ్యారన్నమాట వీళ్ళందరూ కూడా. సంభవాన్ వాళ్ళందరూ అవతారాలు. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే ఆత్మ అంటే ఎవరిని ఉద్దేశించి అంటారంటే ఇక్కడ పరమాత్మ అయిన విష్ణువుని. సో ఆ పరమాత్మ విష్ణువు యొక్క అంశమే, అవతారమే దత్తాత్రేయ అవతారం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఈశ నుంచి దుర్వాస ముని వస్తారు. ఈశ అంటే ఇక్కడ మహేశ్వరుడైన శివుడిని ఉద్దేశించి అంటున్నారు. ఇంకా బ్రహ్మదేవుణ్ణి, ఆయన నుంచి చంద్రదేవుడు వస్తాడు. ఇది మళ్ళీ కూడా మనం చదువుతాం. ఈ వంశం, చంద్రవంశం ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా. మళ్ళీ మనకి 9వ స్కందం ఎండింగ్లో కూడా మనకి ఈ విషయాలు చెప్తారు. ఇంకా సోమదేవుడి నుంచి ఎవరు వచ్చారు, వాళ్ళ తర్వాత ఎవరు వచ్చారు, ఇందులోనే మొత్తం ఈ వంశంలోనే పాండవులు వీళ్ళందరూ కురు వంశం ఇదంతా వస్తుంది అనమాట. ఎనీవేస్, సో మనము అందుకే ఇప్పుడు చాలా డీటెయిల్గా వెళ్ళాము, ఎందుకంటే ఇక్కడ ఓన్లీ వీరి సంతానం మాత్రమే ఇచ్చారు. వీరి నుంచి ఇంకా ఎవరెవరు వచ్చారు, దాని తర్వాత ఎలా పెద్ద వంశాలన్నీ వచ్చాయనేది మన్వంతరి ఈశాను కథ. సో తర్వాత వస్తుందన్నమాట 9వ స్కందంలో, అప్పుడు చూద్దామంట. ఇప్పుడు ఇక్కడ మనకి ఇచ్చేశారు కదా, రైట్, ఫైన్. సో ఇక్కడ డైరెక్ట్గా చెప్పేశారు. కానీ ఇప్పుడు మొత్తం నెక్స్ట్ దీని తర్వాత ఒక క్వశ్చన్ అడుగుతారనమాట విదురుడు. ఈ శ్లోకం విన్న తర్వాత ఒక విదురుడు ఒక క్వశ్చన్ అడుగుతాడు. అదేంటో చూద్దామంట నెక్స్ట్ శ్లోకంలో. దానికన్నా ముందు ఇక్కడ మనకి ఇంకొన్ని ముఖ్యమైన విషయాలు ఈ తాత్పర్యంలో ఇచ్చారు. చాలా పెద్ద తాత్పర్యము, అంటే ఇంపార్టెంట్ ఉంది. ఇక్కడ మనము అన్నీ కూడా భగవంతుడి యొక్క అంశాలే. మొత్తం ఈ ప్రపంచంలో వచ్చేదంతా కృష్ణుడి నుంచే వస్తుంది. అన్నీ ఆయన నుంచి వచ్చిన శక్తులు, అంశాలే మొత్తం. సో మనము కూడా ఒక విధంగా భగవంతుడి అంశమే. సో మరి అన్ని అంశాలు అయితే మరి మనకి ఇక్కడ వచ్చిన అంశము అంటే దత్తాత్రేయకి వీరికి మనకి ఏంటి తేడా అంటే, మరి ఇలా ఎన్నో అంశాలు ఉన్న అన్ని అంశాలే ఒక రకంగా చెప్పాలంటే. దత్తాత్రేయ అన్ని అవతారాలు కూడా భగవంతుడి నుంచి వచ్చే అంశాలే. కానీ ఇందులో కూడా మెయిన్గా 2 రకాల అంశాలు ఉంటాయన్నమాట. వరాహ పురాణ ప్రకారము మనకి ముందు కూడా చదువుకున్నాం. ఇది ఒకటి స్వాంశ అంటారు, ఇంకొకటి విభిన్నాంశ అంటారు. సో విభిన్నాంశ వచ్చేసి మనమందరం జీవాత్మలం, బద్ధజీవులం, మనం జీవాత్మలమందరం కూడా విభిన్నాంశ. స్వాంశ ఏమో వాళ్ళందరూ విష్ణుతత్వ కేటగిరీ, వాళ్ళందరూ విష్ణువు యొక్క అవతారాలు, వారిని స్వాంశ అంటాం. సో విభిన్నాంశలో కూడా మళ్ళీ రకరకాలు ఉంటాయి. అలాగే సో అంటే ఇందులో కూడా అవతారాలు, ఇందులో కూడా అంశాల్లో కూడా ఇంకా చాలా వెరైటీస్, చాలా లెవెల్స్, చాలా గ్రేడేషన్స్ ఉంటాయి. ఈ విషయాన్ని కూడా విష్ణు పురాణంలో చెప్పారు. సో ఈ విధంగా ఈ అంశాలన్నీ కూడా మొత్తం విశ్వం అంతా కూడా సర్వగత అన్ని వైపులా వ్యాపించి ఉన్నాయి, అన్ని వైపులా ఉన్నాయి, రకరకాల భౌతిక కష్టాలను ఎదుర్కొంటూ ఉన్నాయని చెప్తున్నారు. సో ఇప్పుడు ఈ జీవాత్మలు ఎవరైతే ఈ యొక్క భౌతిక ప్రపంచంలో ఉన్నారో వాళ్ళందరూ కూడా రకరకాల 3 గుణాలు, ప్రకృతి యొక్క 3 గుణాలు, సత్వగుణం, రజోగుణం, తమోగుణం చేత ప్రభావితమై ఉంటారు. ఒక్కొక్కరి బద్ధ అవస్థ కూడా వేరు అనమాట. కొంతమంది చాలా బద్ధులు, కొంతమంది తక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అలా కొంతమంది సత్వగుణం వల్ల ఎక్కువగా ప్రభావితమై ఉన్నారు. సో ఎవరైతే తమో గుణం చేత ప్రభావితమై ఉన్నారో వాళ్ళు ఎక్కువ బద్ధ అవస్థలో ఉన్నారు. వాళ్ళు
వాళ్ళు వాళ్ళు ఒక కేటగిరీ అనుకోండి. అలాగే సత్వగుణంలో ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ బద్ధవస్థలో ఉన్నారు. వాళ్ళు వేరే రకమైన కష్టాన్ని, వేరే రకమైన భౌతిక పరిస్థితిని వాళ్ళు అనుభవిస్తారు. అంటే వాళ్ళ అనుభవం కొంచెం వేరుగా ఉంటుంది తమగుణంలో ఉండే వాళ్ళకన్నా అనుభవం కన్నా. వారిపైన ప్రభావం, వాళ్ళు బాధ, వాళ్ళ కష్టం అంతా కూడా వేరుగా ఉంటుందన్నమాట. సత్వగుణం ఉన్న వాళ్ళకి కొంచెం భౌతిక ప్రభావం తక్కువ ఉంటుంది, భౌతికంగా తక్కువ కష్టపడతారు, అలా తక్కువ దుఃఖాన్ని అనుభవిస్తారు అలా. సో ఈ విధంగా ఈ భౌతిక ప్రపంచంలో జీవాత్మలు ఉన్న విభిన్న అంశాల్లో కూడా రకరకాల కేటగిరీస్ ఉన్నాయి, అవునా. మనకు అందుకనే 84 lakh స్పీషీస్లో 84 లక్షల రకరకాల జీవరాశుల్లో కూడా మనిషి కేటగిరీలో కూడా 400,000 రకాలు ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా చేతన ప్రకారం ఇలా ఏ చేతనలో ఉన్నారు దాన్ని బట్టి రకరకాల వెరైటీస్ ఉన్నాయన్నమాట. అదే ఇక్కడ చెప్తున్నారనమాట. సో మరి ఇవన్నీ ఏంటి డిఫరెన్స్ అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సామర్థ్యము, ఒక్కొక్క పవరు ఉంటుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అన్ని జీవాత్మలు అయినా కానీ ఇప్పుడు సపోజ్ అన్ని క్యాండిల్స్ కానీ ల్యాంప్స్ కానీ చెప్తున్నారు. సపోజ్ అంటే ఎలక్ట్రిక్ బల్బ్ తీసుకుంటే మనకి ప్రోపాల్ ద్వారా ఇస్తున్నారు ఉదాహరణ. ఎలక్ట్రిక్ బల్బు చాలా రకాలుగా ఉంటాయి, అవునా. ఒక్కొక్క డిఫరెంట్ 100 వాట్స్, 10 వాట్స్, 20 వాట్స్, 15 వాట్స్, 30 వాట్స్, 100 వాట్స్ ఉంటుంది, 200 వాట్స్, 1000 వాట్స్ కూడా ఉంటుంది. సో ఒక్కొక్క బల్బు కానీ వేరే వేరే వాటేజ్ ఉంటుంది. వాటికి వేరు వేరే అమౌంట్ ఆఫ్ వెలుతురు, ఎక్కువ వాట్ ఉన్నది ఎక్కువ వెలుతురు ఇస్తుంది, తక్కువ వాట్ ఉన్నది తక్కువ వెలుతురు ఇస్తుంది. కానీ అన్ని బల్బులే, అన్ని ఎలక్ట్రిక్ బల్బులే అనుకోండి. సో అలాంటిది అన్నమాట ఇక్కడ. సో ఇలా ఎలాగైతే జీవాత్మల్లో కూడా విభిన్న అంశాల్లో కూడా రకరకాల స్థరాల్లో ఉంటాయి అన్ని విభిన్న అంశాలు. రకరకాల విభిన్న అంశాలకి రకరకాల సామర్థ్యం, శక్తి, అనుభవం, త్రిగుణాలతో బద్ధ జీవ అవస్థ, కష్టము, అనుభవం అంతా కూడా డిఫరెంట్గా ఉంటుంది ఒక్కొక్కరికి, అవునా. వారున్న ఎంతగా వాళ్ళు ప్రకృతి గుణాలతో ప్రభావితం అవుతున్నారు, ఎంత బద్ధవస్థలో ఉన్నారు, ఇలా అన్ని ద్వారా చాలా వెరైటీ ఉంటారనమాట. అలాగే విష్ణుతత్వంలో అంటే ఇక్కడ ఇంకా వేరే అంశావతారాల్లో కూడా స్వాంశలో కూడా ఇంకా ఇక్కడ ఇచ్చారు. విష్ణు స్వాంశలో కూడా డిఫరెంట్ విష్ణు ఫార్మ్స్ ఆర్ లైక్ ల్యాంప్స్. ఇప్పుడు విష్ణువు నుంచి వచ్చే ఇంకా వేరే అంశావతారాలు కూడా రకరకాల ఇలా గ్రేడేషన్స్ ఉంటాయి. ఇప్పుడు శివుడు ఒక ల్యాంప్ ఒక బల్బ్ అనుకోండి, అంటే ఉదాహరణకి చెప్తున్నారు. అలాగే బ్రహ్మ ఇంకా. సో ఒకవేళ మీరు ఇప్పుడు కృష్ణుడి నుంచి అందరూ వస్తున్నారు కాబట్టి కృష్ణుడిని ఇక్కడ మనం 100% అనుకోండి. 100% లైట్ వెలుతురు కృష్ణుడు ఇస్తే 100%. దాంతో మనము కంపేర్ చేసుకుంటూ వెళ్తే ఆయన నుంచి వచ్చే ఫస్ట్ విష్ణుతత్వంలో వాళ్ళకి 94% ఉంటుంది వెలుతురు. శివతత్వకి 84%, బ్రహ్మతత్వకి 78%. ఇప్పుడు బ్రహ్మ అనేది జీవాత్మ కేటగిరీ కిందకే, ఆయన స్వాంశలో లేరు. సో అందుకనే బ్రహ్మ ఏదైతే 78%, బ్రహ్మలాగే మిగతా వాళ్ళందరూ జీవాత్మలే. కానీ ఇప్పుడు మనకు బ్రహ్మకున్నంత పవర్ లేదు, ఇంకా తక్కువ ఉంది. ఒక జీవాత్మ కూడా బ్రహ్మ అవ్వచ్చు, మీకు తెలుసు అనుకుంటాను. సో దానికి ఒక విధి విధానం ఉంది. సో దాని ద్వారా మీరు యోగ్యత క్వాలిఫై అవుతే ప్రాప్తి చెందితే మీరు కూడా బ్రహ్మ అవ్వచ్చు. సో అప్పుడు మీకు కూడా మ్యాక్సిమం 78% వరకు రావచ్చు. బేసికలీ మనకి ఇందులో కూడా ఇస్తారు కదా, భక్తిరసామృతంలో కూడా కృష్ణుడికి 64 క్వాలిటీస్. మీరు దాన్నే పర్సంటేజ్ కింద క్యాలిక్యులేట్ చేశారనుకోండి, మీకు ఆల్మోస్ట్ అలాగే వస్తుంది. చూసుకుంటే మీరు 64ని 100కి పెట్టుకుంటే మీరు నెక్స్ట్ 60 క్వాలిటీస్ విష్ణుతత్వకి, అది మీరు 94%కి సుమారుగా వస్తుంది. అలాగే 55 శివుడిది, ఇది మనకి ఇక్కడ 84%కి వస్తుంది. బ్రహ్మ అంటే 50 క్వాలిటీస్, అవి ఇక్కడ 78%కి వస్తుంది మోరల్లెస్. ఇంకా కండిషన్లో ఉన్న మన బద్ధ జీవులు అందరం ఇంకా దీనికన్నా తక్కువ, బ్రహ్మ కన్నా కూడా తక్కువ పవర్ మంది. సో ఈ విధంగా డిఫరెంట్ గ్రేడేషన్స్ ఉన్నాయన్నమాట. అఫ్కోర్స్ స్వాంశ పై లెవెల్లో ఉంటాయి, మనం విభిన్న అంశ జీవన్ ఇంకా లోవర్ లెవెల్ ఆల్రెడీ ఉన్నాము. సో శివతత్వ మధ్యలో ఉన్నారు. సో అందుకనే ఇక్కడ చెప్పేది ఏంటంటే ఇలా డిఫరెంట్ పవర్స్ వస్తారనమాట. అలాగే ఇక్కడ దత్తాత్రేయ వచ్చేసి విష్ణువు నుంచి వచ్చిన అంశం, దుర్వాసముని వచ్చేసి శివుడి నుంచి వచ్చిన అంశం, సోమ అంటే చంద్రుడి దేవత సోమదేవుడు వచ్చింది బ్రహ్మ నుంచి అంశం, అవతారంగా వీళ్ళు జన్మించారనమాట. వీళ్ళందరూ కూడా
డిఫరెంట్ పవర్స్తో జన్మించారన్నట్టు. సో నెక్స్ట్ ఇప్పుడు విదురుడు దీనికి సంబంధించి అడుగుతారు. ఓకే, ఆడియో ఈస్ క్లియర్, థ్యాంక్ యూ. విదుర ఉవాచ అత్రేర్గృహే సురశ్రేష్టాః స్థిత్యుత్పత్త్యంతహేతవః కించిత్ చికీర్షవో జాతా ఏతద్ ఆఖ్యాహి మే గురో. సో ఇక్కడ ఏమడుగుతున్నారంటే విదురుడు మైత్రేయుడితోని, ఇప్పుడు చూడండి ఇక్కడ మీకు చాలా పరోక్షంగా అంటే కొంచెం ఇండైరెక్ట్గా ఇస్తున్నారనమాట. ఇక్కడ మీకు డైరెక్ట్గా బ్రహ్మ శివుడు మహేశ్వరు అంటే విష్ణువు బ్రహ్మ శివుడు అని డైరెక్ట్గా చెప్పలేదు. ఆత్మేష బ్రహ్మ అని కొంచెం ఇండైరెక్ట్గా ఇచ్చారు. ఇక్కడ కూడా కొంచెం ఇండైరెక్ట్గా స్థితి ఉత్పత్తి అంత హేతవ అంటే స్థితి అంటే మెయింటెనెన్స్, సృష్టి స్థితి ప్రళయ అవే మూడు అనమాట. సృష్టి స్థితి ప్రళయ. సో అలాగే ఇక్కడ స్థితి ఉత్పత్తి ఇంకా అంత. ఉత్పత్తించడం అంటే అది ఉత్పన్నం చేయడం అంటే క్రియేషన్, సృష్టించడం. నెక్స్ట్ అంత అంటే అంతం చేయడం, ప్రళయం. సో ఈ మూడు కార్యాలు చేసే సురశ్రేష్ఠ అందరి దేవతల్లో కూడా శ్రేష్ఠులు అయిన వారు అత్రిముని యొక్క గృహంలో మరి ఇప్పుడు జన్మిస్తున్నారు. మరి ఈ విధంగా ఎలా అసలు ఇది సంభవమైంది అంటే ముగ్గురు త్రిమూర్తులు వీరి ఇంట్లో అత్రిముని అనసూయ జన్మించారంటే అసలు ఇది ఎలా సంభవమైంది నాకు కొంచెం చెప్పండి. ఆఖ్యాని మే గురు. ఆఖ్యాని అంటే చెప్పండి, ఓ గురువు గారు నాకు చెప్పండి, అసలు నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ముగ్గురు ఎలా వీళ్ళ ఇంట్లో జన్మించారు, ఏదో స్టోరీ ఉంటుంది. సో అందుకనే ఇక్కడ కొంచెం డీటెయిల్స్ నాకు తెలుసుకోవాలని ఉంది, ఎందుకంటే అది మామూలుగా అలా జరగదు కదా. బ్రహ్మ మహేశ్వరులు ఒక అంశాల అవతారంలో ఒకే ఇంట్లో జన్మించడం ఒకరికి. సో అది ఎలా జరిగింది నాకు తెలుసుకోవాలని ఉందని ఇక్కడ అడుగుతున్నారనమాట. ఎవరు? విదురుడు మైత్రేయుడిని. సో ఇప్పుడు మైత్రేయుడు చెప్తాడనమాట. మైత్రేయ ఉవాచ బ్రహ్మణాచోదిత సృష్ట అత్రిర్బ్రహ్మవిదాంబరః సహ పత్న్యాయయా వృక్షాం కులాద్రిం తపసి స్థితః. సో ఈ విధంగా బ్రాహ్మణ చోదిత సృష్ట. సో దీని తర్వాత బ్రహ్మదేవుడు ఈ అత్రిమునికి ఆదేశం ఇచ్చారు, నువ్వు ఎంతో ఇంకా జీవరాశుల్ని ఇంకా సంతానాన్ని సృష్టించి వృద్ధి చెయ్యి అని. సో అప్పుడు ఏం చేశారు? దాని తర్వాత అత్రిముని ఇలా అనసూయతో వివాహం జరిగిన తర్వాత అత్రి అనసూయ ఇద్దరూ కూడా వెలిసి సహపత్న్య అంటే వాళ్ళ పత్ని భార్యతో కలిసి యయా వృక్షం కులోద్రిం వృక్ష పర్వతం వైపు వెళ్ళారంట. అక్కడికి వెళ్ళి తపస్సు చేసుకున్నారంట. సో అక్కడికి వెళ్ళి కఠోర తపస్సులు చేస్తున్నారన్నమాట. వృక్ష పర్వతం దగ్గరికి వెళ్ళి తస్మిన్ ప్రసూన స్తబక ఫలాశోక కాననే వార్భి సర్వద్భిర్ ఉద్గుష్టే నిర్వింధ్యాయ సమంతతః. సో ఇక్కడ ఈ యొక్క వృక్ష పర్వతం అవునా, వృక్ష పర్వతం అక్కడ ఉన్న ఆ పర్వతం యొక్క లోయల్లో వాళ్ళు అక్కడ ఒక నది కూడా ప్రవహిస్తుందంట. ఆ నది పేరు ఇక్కడ నిర్వంధ్య అనే నది ప్రవహిస్తుంది. ఆ నది ఒడ్డున ఎన్నో అశోక చెట్లు ఉన్నాయి, ఇంకా ఎన్నో రకాల పలాశ పువ్వుల్ని పూసే చెట్లు ఉన్నాయి, ఆ పువ్వుల చెట్లు ఉన్నాయి. అక్కడ ఎంతో మంచి శబ్దం వస్తుంది, ఈ నది ప్రవహిస్తున్న శబ్దం, ఇంకా నది పడుతున్న వాటర్ఫాల్, అక్కడ మంచి శబ్దం వస్తుంది ద్వారా. సో వీళ్ళు ఇద్దరు కూడా భార్యాభర్తలు ఇద్దరు కూడా అక్కడికి చేరుకున్నారంట. ఎంతో సౌందర్యవంతమైన ప్రదేశానికి, ఆ పర్వతం పైకి చేరుకున్నారు, ఆ స్థలానికి. అక్కడికి చేరుకొని ప్రాణయామేన సంయమ్య మనోవర్షశతం ముని అతిష్టద్ ఏకపాదేన నిర్ద్వంద్వో నీలభోజన. సో ఇప్పుడు ఇక్కడ ప్రాణాయామ చేస్తూ ఆయన మనస్సుని సంయమ్య మనోవర్ష, సో మనస్సుని నియంత్రించుకుంటున్నారు. ఎన్ని రోజులు ఇలా తపస్సు చేశారంట? ప్రాణాయామ చేసుకుంటూ మనస్సుని నియంత్రించుకుంటూ శతవర్షం అంటే 100 సంవత్సరాలు ఆ అత్రిముని ఇక్కడ తపస్సు చేశారంట. అతిష్టాద్ ఏకపాదేన ఒకటే పాదం పైన మొత్తం తపస్సు చేసుకుంటూ, ఇంకా నిర్ద్వంద్వో
ఏమాత్రం ఏ ద్వంద్వాలకు కూడా ప్రభావితం కాకుండా అనిల భోజన, అనిల అంటే గాలి, అంటే గాలిని మాత్రమే తింటూ అదే ఆహారం, ఇంకేమి తినలేదన్నమాట, అదే ఆహారం తీసుకొని, గాలిని ఆహారంగా తీసుకొని 100 సంవత్సరాల వరకు ఒంటికాలి పైన ఇలా ప్రాణాయామ చేసుకుంటూ మనస్సును నియంత్రించుకుంటూ ఆయన 100 సంవత్సరాలు తపస్సు చేశారంట అత్రిముని. శరణం తం ప్రపద్యేహం యయేవ జగదీశ్వరః ప్రజామాత్మ సమాం మహ్యం ప్రయచ్చత్వితి చింతయం. సో ఆయన ఇలా ఇలా చింతిస్తూ ఏం చింతిస్తున్నాడు? ఆ జగదీశ్వరుడు, ఏవ జగదీశ్వర, ఎవరైతే ఆ జగదీశ్వరుడు ఉన్నాడో ఆయన్నే నేను ఆశ్రయాన్ని గ్రహిస్తున్నాను. ఆయన నా ద్వారా ఈ యొక్క తపస్సు ద్వారా ప్రసన్నుడయి నాకు ఆయనలాగే అచ్చం ఆయన లాంటి ఒక పుత్రుడిని నేను నా పుత్రుడి రూపంలో కోరుకుంటాను. అచ్చం ఆయన లాంటి ఒక పుత్రుడు కావాలి నాకు వరంగా. సో దానికోసం నేను తపస్సు చేస్తున్నానంటగా మనస్సులో చింతిస్తూ తపస్సు చేస్తున్నాడంట, ఆలోచిస్తున్నాడు. దీని ద్వారా ఇక్కడ ఏంటంటే ఆ జగదీశ్వరుడు ఎవరో, ఆయన లాంటి కొడుకు నాకు కావాలి అని ఇక్కడ తపస్సు చేస్తున్నాడు అత్రిముని. అంటే ఇక్కడ అత్రిమునికి కూడా ఇంకా క్లారిటీ లేదనమాట, అంటే జగదీశ్వరుడు ఎవరు అని. అంటే ఆయన ఆ విషయంలో క్లారిటీ లేనట్టుగా ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఆ విషయం ఇంకా మనకు అర్థమవుతుంది ముందుకెళ్ళినప్పుడు. ఈ అత్రిముని అడుగుతాడు అసలు ఎవరు అని. సో ఇక్కడ ప్రభుపాల్ వారు ఒక పాయింట్ రాస్తున్నారు. అంటే అత్రిమునికి ఈ మాత్రమైతే తెలుసు, ఎవరో జగదీశ్వరుడు ఉన్నాడు, ఆయనే జగత్ని సృష్టించాడు, పాలిస్తున్నాడు, తర్వాత ప్రళయం అంత చూస్తున్నారని. కానీ నాకు ఇంకా క్లియర్గా ఎగ్జాక్ట్గా తెలియదు అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే, కానీ ఇప్పుడు అత్రిముని చేసుకునేది కూడా ఇక్కడ శుద్ధ భక్తి కాదు, ముఖ్యంగా ఆయన ఒక సంతానం కావాలి, అందులో ఆయనకు ఒక భగవంతుడు లాంటి సంతానం కావాలి. ఆ కోరికతోని ఇక్కడ ఆయన అత్రిముని చెప్పాలంటే ఈ యొక్క భౌతిక కోరికతోనే భగవంతుడిని ఆరాధిస్తున్నాడు. సో మనం శుద్ధ భక్తుడి కేటగిరీకి అత్రిముని వేయలేము, కానీ ఆయన గొప్ప ఋషి తప్పకుండా. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే, ఇక్కడ భగవంతుడినే అతను తన పుత్రుడి రూపంలో కోరుకోవట్లేదు, అతనికి ఒక పుత్రుడు కావాలి, ఆయన భగవంతుడిలాగా ఉండాలి, అదనమాట ఆయన కోరిక. సో అందుకనే ఇక్కడ ఏంటంటే భగవంతుడిని ఏదో ప్రేమతో భక్తితో భగవంతుడు నాకు సంతానంగా రావాలి, నేను అంటే వాత్సల్య భావంతో నేను భగవంతుడిని ఆరాధించుకోవాలి, సేవించుకోవాలనుకుంటున్న అంటే ఆ భావనతో ఇక్కడ తపస్సు చేయట్లేదు ఆయనకు సంతానం కావాలి, సంతానం నుంచి ఇంకా వంశం పెంచుకోవాలి. సో దానికోసం ఒక మంచి పుత్రుడు కావాలి, ఇంకా మంచి పుత్రుడు అంటే భగవంతుడిలాగా ఒక పుత్రుడు కావాలి, అలాంటి వాడు అనేసి ఇక్కడ కోరుకుంటూ ఆయనకు మెయిన్ పుత్రుడు కావాలి, అది ముఖ్యమైనదనమాట. సో ఆ జగదీశ్వరులా ఉండాలని కోరుకుంటారు. సో ఇక్కడ మామూలుగా ఏంటంటే శుద్ధ భక్తి అంటే శుద్ధ భక్తులు ఎవరైతే ఉంటారో, శుద్ధ భక్తి చేస్తారో వాళ్ళు ఏంటంటే వాళ్ళ యొక్క లక్ష్యం ఏముంటుందంటే భగవంతుడికి సేవ చేసుకోవడం కోసం, భగవంతుడిని సంతృప్తిపరచడం కోసం, భగవంతుడిని ప్రసన్నం చేయడం కోసం వాళ్ళు ఏవైనా కార్యాలు చేస్తారు. అది తపస్సే కానివ్వండి, ఏదైనా కానివ్వండి, నవవిధ భక్తి అన్ని రకాలుగా. కానీ ఇక్కడ ఏంటంటే ఈయన ఉద్దేశం ముఖ్యంగా ఆయనకు సంతానం కావాలి, కానీ అది భగవంతుడు అంటే ముఖ్యంగా జగదీశ్వరులా ఉండాలి. ఏవ జగదీశ్వర. సో ఈ యొక్క ఈశ్వరుడు ఎవరైతే జగత్తుకి ఈశ్వరులో ఆయనలా ఉండాలంటారు. తప్యమానం త్రిభువనం ప్రాణయామై దస్సాగిగ్నిన నిర్గతనా మునేర్మూర్త్నః సమీక్ష్య ప్రభవస్త్రయ. సో ఈ విధంగా అత్రిముని చాలా కఠోర తపస్సులు చేయడంతో ఆయన శిరస్సు నుంచి అంటే అగ్ని బయటకు వచ్చే విధంగా ఆయన ఈ ప్రాణాయామ చేస్తూ తపస్సు చేస్తున్నాడు. సో ఈయన ఆ తపస్సు నుంచి వచ్చిన తేజస్సు అవంతా కూడా త్రిమూర్తులు ముగ్గురు కూడా దీన్ని గమనించారంట. ముల్లోకాల్లో ఉన్న అందరు దేవతలు ముఖ్యంగా చూశారు. అందులో ముఖ్యంగా ఇక్కడ మనకి బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు వీళ్ళు ముగ్గురు ముఖ్యంగా చూశారంటగా రాశారన్నమాట. ప్రభవత్రయ సమీక్ష ప్రభవత్రయ.
సో ముల్లోకాల్లో అందరి దేవతలకు అర్థమవుతుంది. అందులో ముఖ్యంగా చూసింది త్రయ అంటే ముగ్గురు. అందులో ముఖ్యమైన ముగ్గురు అంటే త్రిమూర్తులు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. సో ఇదంతా కూడా చూస్తున్నారు. ఇప్పుడు దీని తర్వాత నెక్స్ట్ ఏం జరుగుతుంది, ప్రత్యక్షమవుతారు. అప్సరో ముని గంధర్వ సిద్ధ విద్యాధరోరగై వితాయమాన యశస్సస్ తదాశ్రమ పదం యయు. సో అక్కడ అత్రిముని ఉన్న ఆ ఆశ్రమానికి, ఆ ఉన్న చోటికి ముఖ్యంగా ఈ ముగ్గురు ప్రధానమైన దేవతలు, వీళ్ళు ముగ్గురు అక్కడ చేరుకున్నారు. కానీ వాళ్ళు ముగ్గురే రాలేదన్నమాట. వాళ్ళతో పాటు ఇంకా హరే కృష్ణ, కరెంటు పోయింది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. ఓకే, కంటిన్యూ అవుతుంది. సో అలా వాళ్ళ ముగ్గురే కాకుండా వాళ్ళతో పాటు స్వర్గంలో నుంచి, పైలోకాల నుంచి అప్సరసలు, ఇంకా మునులు, గంధర్వులు, సిద్ధ విద్యాధరులు, వీళ్ళందరూ నాగా, ఇంకా వీళ్ళందరూ చాలా రకరకాల జీవులందరూ కూడా పై లోకాల నుంచి అందరూ కూడా వచ్చారంట. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ అత్రిమున్న చోటికి ఆశ్రమం దగ్గరకు వచ్చేసారు. సో ఇప్పుడు ఆయన చేసిన తపస్సు ద్వారా స్థలం అంతా కూడా ఎంతో, ఈయన తపస్సు ద్వారా ఇప్పుడు ముల్లోకాలకి అందరికీ కూడా ఆ స్థలం గురించి, ఈయన గురించి తెలిసిపోయింది అనమాట, ఫేమస్ అయిపోయారు. సో ఇప్పుడు అందరూ అక్కడికి చేరుకున్నారు. సో బ్రహ్మ విష్ణు మహేశ్వరులే కాకుండా వాళ్ళతో పాటు మిగతా అందరు దేవతలు కూడా వాళ్ళందరూ తీసుకొని వచ్చేసారు అక్కడికి. సో ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు చేరుకున్నారు. తత్ప్రాదుర్భావ సంయోగ విద్యోతిత మనాముని ఉత్తిష్టన్యేకపాదేన దదర్శ విభుదర్శభాన్. ఇప్పుడు ఆయన ఒంటి కాలు మీద ఇంకా తపస్సు చేస్తూనే ఉన్నాడు. సో అలా ఒంటి కాలు మీద చేస్తూ తపస్సు చేస్తూ ఆయన సడన్గా ఇక్కడ ముగ్గురిని, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు ఆయన ముందు ప్రత్యక్షమయ్యారు. అది చూడగానే అతను ఎంతో ఆనందంతో ప్రసన్నుడైపోయి వాళ్ళ ముగ్గురిని ఒకేసారి చూడడంతో ఎంతో, అలా ఒంటి కాలు మీదనే కష్టంగా ఉన్నా కానీ ఆ ఒంటి కాలు మీదనే ఆయన వాళ్ళ ముగ్గురి దగ్గరికి ముందుకు వెళ్ళి ఇప్పుడు ప్రణమ్య దండవద్భూమౌ ఉపతష్టే రణాంజలి వృషహంస సుపర్ణస్తాన్ స్వైశ్వైశ్చిన్నైశ్చ చిన్నితాన్. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే వెంటనే ఆ ఒంటికాలతో అలాగే వెళ్ళి వాళ్ళకు దండవత్ ప్రణామం చేసుకున్నారంట ముగ్గురికి. సో దండవత్ ప్రణామం చేసుకొని ప్రణమ్య దండవత్ భూమో, భూమి మీద వెంటనే దండవత్ ప్రణామం. దండ అంటే ఒక రాడ్ని దండ అంటారు, వత్ అంటే ఒక రాడ్ ఎలా కింద మీద పడిపోతే ఎలా పడిపోతారో అలా పడిపోతారు అనమాట, దాన్ని దండవత్ అంటారు. సో అలా పడిపోయాడు అనమాట ఈయన. వాళ్ళ ముందు పడిపోయి ప్రార్థనలు అర్పించుకుంటున్నారు. ఎవరికి ఇక్కడ ముగ్గురు ఉన్నారంట, మెయిన్గా ముగ్గురు అక్కడ వచ్చారు. వాళ్ళు ముగ్గురు వాళ్ళ వాహనాల మీద కూర్చుని ఉన్నారు. వృషహంస సుపర్ణస్థాన్, వృషభం పైన కూర్చుంది ఎవరు? శివుడు. అవునా, హంస పైన కూర్చుంది బ్రహ్మదేవుడు. సుపర్ణ అంటే గరుత్మంతుడు, గరుడు మీద కూర్చున్నది ఎవరు? విష్ణువు. సో ఇలా ముగ్గురు ప్రతిసారి చూసారా మీరు, ఇండైరెక్ట్గా వర్ణిస్తున్నారు ఇప్పటివరకు. లాస్ట్కి ఎలాగో డైరెక్ట్గా చెప్తారు కానీ ఫస్ట్లో ఆత్మేశ బ్రహ్మ అని చెప్పారు. దాని తర్వాత స్థితి ఉత్పత్తి అంతా అని చెప్పి ఇక్కడ వచ్చేసి వాళ్ళ యొక్క వాహనాల పేరుతో చెప్తున్నారు వాళ్ళని. వీళ్ళు ముగ్గురు వచ్చారు వీళ్ళు వాహనాల మీద అని. ఓకే, సో ఇంకా అంతేకాకుండా వాళ్ళ చిహ్న అంటే వాళ్ళ చేతుల్లో ఏవైతే వాళ్ళు చిహ్నాలు ఉంటాయి కదా, వాళ్ళ చేతిలో వాళ్ళు కొన్ని ఆభరణాలు కానీ కొన్ని శాస్త్రాలు పట్టుకొని ఉంటారు కదా. ఎలాగంటే ఇప్పుడు ఇక్కడ శివుడు డమురుకం పట్టుకొని ఉంటాడు, అలాగే ఇంకా బ్రహ్మదేవుడు కుస గడ్డిని, ఇంకా విష్ణుమూర్తి సుదర్శన చక్రాన్ని. అలా ముగ్గురు వాళ్ళ యొక్క చిహ్నాలు అంటే వాళ్ళ యొక్క అస్త్రాలు తీసుకొని ఉన్నారు వాళ్ళ చేతిలో ఏవైతే ఉంటాయో. సో వెంటనే ఇప్పుడు ఈ యొక్క ఋషి అత్రిముని వాళ్ళకు దండోత్తరాలు అర్పించుకొని ఇప్పుడు వాళ్ళకు ప్రణామాలు చూడు చేసుకుంటారు. కృపావలోకేన హసత్ వదనేనోపలంబితాన్ తద్రోచిష ప్రతిహతే నిమిల్య మునిరక్షిణి. ఇక్కడ ఏం చెప్తున్నారంటే అత్రిముని అతనికి చాలా ప్రసన్నుడైపోయాడు. ముగ్గురు ప్రధానమైన త్రిమూర్తులు ఒకేసారి ఆయన ముందుకు వచ్చేసరికి ఆయనకు అసలు వాళ్ళ ముగ్గురు నుంచి వచ్చిన తేజస్సు, అతను అసలు ఆ తేజస్సుని భరించలేనంత తేజస్సు వచ్చేసింది అనమాట ఆయన మీదకి. సో అందుకే ఆయన కళ్ళు మూసుకున్నాడు వెంటనే.
సో కాసేపు అంటే అంత తేజస్ ఒకేసారి ఆయన చూడలేకపోతాడు, అంత ఎక్కువైపోయింది ఆయన. సో జస్ట్ కళ్ళు మూసుకున్నాడు కాసేపు. సో దాని తర్వాత చేతస్తత్ ప్రవణం యుంజన్ అస్తావిత్సమహతాంజలి శ్లక్ష్ణయా సుక్తయా వాచ సర్వలోక గరీయసః. సో ఇలా దీని తర్వాత అత్రి వాచ అని ఆయన ప్రార్థనలు స్టార్ట్ అవుతాయి. జస్ట్ షార్ట్, ఎక్కువ లేవు. సో మనం మొత్తం కంప్లీట్ చేసుకుందామంటే ఈరోజు కూడా కొంచెం లెంది అవ్వచ్చు. అత్రి ఉవాచ విశ్వోద్భవస్థితిలయేషు విభజ్యమాణైర్ మాయాగుణైరనుయుగం విగృహీతదేహాః తే బ్రహ్మ విష్ణుగిరిశా ప్రణతోస్మ్యహం వస్ తేభ్యః క ఏవ భవతాం మ ఇహోప. హరే కృష్ణ. ఓకే, కంటిన్యూ. తే బ్రహ్మ విష్ణు గిరీశ. సో వీళ్ళు ముగ్గురు. హరే కృష్ణ, కంటిన్యూ అవుతాం కదా.